జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా వాళ్లకు ప్రజలకు అండగా ఉంటారని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా గ్రామ స్థాయిలో కూడా ఉంటుంది. దాని గురించి కూడా పెద్దలు విశ్లేషిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి మంచి పరిపాలన అందించాడు. ప్రతి బీదవాడికి సాయం చేసి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అది చూసి మన ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడే ప్రతిపక్ష నేత కళ్ళు ఉంటున్నాయి. ఎట్టైనా సరే ఈసారి రాకుండా ఉద్దేశంతో లేనిపోయి దొంగలు అంటే జగన్మోహన్ ఒక రూపాయి ఇస్తారంటే ఈయన 4 రూపాయలు ఇస్తా అన్నాడు. బీదవాడికి ఎవరికైనా ఆశ డబ్బులు ఇస్తారంటే ఎవరైనా పోతారు. ఆ ఉద్దేశంతో అలవి కానీ హామీలు సాధ్యం కానీ హామీలు ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒక 6 నెలల ముందు ఉంటే ప్రతి ఇంటి ఇవ్వడము. అమ్మ మీ ఇంకెంతమంది పిల్లలు ఉన్నారంటే 4 ఉన్నారా, 4 ఉంటే 60,000, 3 ఉంటే 45,000 ఇట్లా చెప్పిన 50,000కి పెంచాను. తర్వాత బస్సు ఫ్రీ బస్సు, తర్వాత సంవత్సరం 3 సిలిండర్లు, మరియు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 1500, రైతు భరోసా 20,000 ఇట్లా లెక్కలే చెప్పారు. ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకు ఎంత వస్తుంది, లక్షలు చూపించారు అందరికి. అంటే సినిమా చూపించారు వాళ్ళకు. మీకు ఒక 5 సంవత్సరాలకు ఒక్కొక్క ఇంటికి 6 లక్షలు 10 లక్షలు వస్తాయని చెప్పి చెప్తే ఈ పాప జనాలు ఆశపడ్డారు. ఆ ఆశతో మన జగన్మోహన్ గారు ఇచ్చే రూపాయలు 4 రూపాయలు ఇస్తారు కదా. ఒకవేళ చంద్రబాబు మోసం చేసినా జగన్ పార్టీ అయితే అందరికి వస్తాయని చెప్పి ఉద్దేశంతో తన మొక్క చూపించారు. దాంతో మనం ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఈయన ఎటువంటి వారంటే కూడా సొంతంగా వాళ్ళ సొంత బలంతో ఎవరు ముఖ్యమంత్రి కాలే. ఫస్ట్ సారి వాళ్ళ మావాళ్ళు వెనుకోడు వచ్చినాడు, రెండోసారి బీజేపీ, మళ్ళీ మూడోసారి బీజేపీ, ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు అనమాట. ఏ రోజు కూడా సొంతంగా నిలబడి ఒక మగాడి లెక్క నిలబడి గెలిచే పరిస్థితి కాదు. ఎవరెవరు పొత్తు పెట్టుకోవాలా, ఎవరెవరు కాలం పెట్టుకోవాలా, గెలిచాలా. గెలిచిన తర్వాత అందరినీ మోసం చేయాలా. పోయి చూసినాం 2019లో కూడా అందరూ చెప్పాడు రైతుకు రుణమాఫీ చేస్తాను, పొదుపులు డబ్బులుగా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. మీ తాలిపొట్టు సాయం చూపిస్తా అని చెప్పాను. ఇప్పించినాడా? ఏం చేసినాడు? తర్వాత లాస్ట్ మినిట్లో పశువుకొని 10,000 ఇచ్చినాడు. రైతు భరోసా కూడా అంతే. ఒక్కోరు ఎంత ఉంటే అంత రుణమాఫీ చేస్తా అన్నాడు. 87,000 కోట్ల చిల్లర ఉండదని లాస్ట్ 14,000 కోట్లు తీసుకొచ్చి అయిపోయింది చూపిస్తున్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. అరకొరగా హామీలు మనం ఏం చేసినాడు? ఎంతమంది ఉంటే అంతమంది 10,000 అన్నాడా, 13,000 మాత్రమే వేసినాడు. ఆ రోజు మన జగన్ గారు 2,000 రూపాయలు ఇది స్కూల్ డెవలప్మెంట్కు తర్వాత పనిచేసే వాళ్ళకి తగ్గించిస్తే ఇదే లోకేష్ విభజించినాడు. ఎట్లా తగ్గించి కానీ ఈ రోజు వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు 13,000 ఇస్తున్నారు. అందులో అందరికి ఇచ్చారంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇలా. తర్వాత ఉచిత బస్ అని చెప్పాడు. ఇంతవరకు మొదలు పెట్టలే. ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే తిరగండి ఫ్రీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ జిల్లాలకే ప్రయత్నం చేస్తా అంటున్నాడు. అది ఎంత మాత్రం చేస్తాడో తెలియదు. తర్వాత ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు. పోయిన సంవత్సరంలో ఒక సిలిండర్ అది కూడా కొంతమంది నుంచి కొంతమందికి ఇలా అది మిగిలించుకున్నాడు. 50 సంవత్సరాలైన బీసీల కల్లాకి పెంచాడు. అది ఎత్తిపోయింది. వచ్చేసి రకరకాల రైతు భరోసా ఇస్తాడు. 20,000 అంటే 20,000 జగన్ 13,000 ఏకపోతే 3,000 నిరుద్యోగ పుట్టిస్తున్నాడు. అదే కొట్టాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇది ఇచ్చిన పెన్షన్ ఒకటి పెంచినాడు. ఈ అమ్మఒడి పథకం ఇచ్చి చెప్తూ అందరికి అయిపోయినాయి, పథకాలు అయిపోయాయి. ఎవరో మాట్లాడితే వాళ్ళు 4 మంది అంటారు. అంటే బెదిరిస్తున్నారు అందరినీ. వీళ్ళు జనాలు చేస్తారంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు తిరుగుతుంది గట్టిగా అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా. ఒకవేళ గట్టిగా మాట్లాడితే పథకాలు రావాలి అని ఏం మాట్లాడుకుంటూ ఓడుకుంటారు. కానీ ఇంకొక సంవత్సరం పోతే ఒక సినిమా చూపిస్తారు అందరికీ. మనం కూడా ఈ రోజు ఓడిపోయినా కానీ ప్రజలకు మనం ప్రయోజనాలంటే ఆ రోజు మన నాయకుడు జగన్మోహన్ గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసి చూపించారు. కాబట్టి మేము అనుకున్న ఏమందికి ఏమొచ్చినాయంటే చెప్తున్నారు వాళ్ళు అవునా తిన్నాము ఆ రోజు, కాబట్టి నేను ఎక్కువసారి ఆశపడాలని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చినాక అందరికీ వస్తున్నట్టుగా ఓటు పెట్టారు. కాబట్టి వీళ్ళల్లా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త కానీ, ప్రతి నాయకులు కానీ ఈ చంద్రబాబు చేసిన మోసాలు ప్రతి ఒక్కరు వివరించాలి. ఏం చెప్పినాడు ఆయన ఎలక్షన్ ముందర, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవల్ల వివరించి చెప్పడానికే మన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు మోసాలను ఎండగట్టి మరియు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ కృషి చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూసాము. ఫస్ట్ హామీ ఎన్నికల ముందు సూపర్ 6 హామీని అమలు పరచాలని ప్రజలను నమ్మించి తర్వాత చంద్రబాబు దగా చేసిన విషయం మనందరి విషయమే. అదే వారి సూపర్ 6లో తల్లి వందనము ఏదో పెంచాలంటూ 2 చేసేసి సూపర్ 6 అయిపోయిందని తన నయవంచనను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరి అన్నిటికీ మించి కార్యకర్తల మీద వేధింపులు ఎక్కువైపోయాయి.
ఇలాంటి వేధింపులు మనము ఎదుర్కోవాలంటే ఒక చెయ్యి కలిస్తే సరిపోదు, 5 వేలు కలవాలి. అంటే కలిసి ఉంటే కలుసుకుంటాం, లేకపోతే పడిపోతే విడిపోతాము. కాబట్టి ఐకమత్యమే మహాబలం అనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వ వ్యతిరేకత మన అనుకూలంగా మలుచుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో, ఈ ప్రభుత్వం నయ వంచన ప్రజల్ని ఎలా గురి చేసిందో మనం చెప్పుకుంటూ పోయి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేయాల్సిన గురుతర బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏది చేసినా ఒక్కరితో కాదు, ఒక 5-10 మంది కాదు, 50-60 మంది 100 మంది కానీ ప్రతి సమస్య వచ్చినప్పుడు ఏదో స్టేషన్ కానీ పోగలిగితేనే మనం ప్రూవ్ చేసుకునేటైతే మనం బలమీయ శక్తిగా ఎదుగుతాము. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు సెలవించినట్టు రాబోయే 2029 ఎలక్షన్ నాటికి మనమంతా ఒక బలీయమైన శక్తిగా బలపడి మన వైఎస్ఆర్సీ పార్టీ మరీ పూర్వపు వైభవం తీసుకొచ్చి మన జగనన్న గారిని మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చోబెట్టగలిగితే మనకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మన కార్యకర్తలు కూడా ఎంతో బలపడతారు, వారు లాభపడిని కూడా ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనం మొదలు పెట్టినాం. ఇంకా ఇక్కడి నుంచి ఎన్నిసార్లు మోసాలు చేస్తారో ఆయన, ఎన్నిసార్లు మనం ఎత్తి చూపాలో ఇక్కడి నుంచి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఈ మీటింగ్లు. ముఖ్యంగా మనము నేనైతే చెప్పేది ఏమంటే, వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా అనేది ఆ రోజు చెప్పినాడో, మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినాడో అవన్నీ మొత్తం ఇచ్చేసినాడు. ఈరోజు ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ, వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అదే నాయకుని అంటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు రూపాయి ఆదాయం లేకుండా నష్టపోయి కూడా పార్టీ ఎంత నడుస్తున్నాడంటే అదే వైఎస్ఆర్ పార్టీ ఒక బలం అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 2014 నుంచి మరి 19 మనకు గవర్నమెంట్ లేకపోయినా, గవర్నమెంట్ వచ్చినా ఏ విధమైన కానీ మనకు సాయం గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం కార్యకర్తకు కానీ, నాయకునికి కానీ, మరి ప్రజలకైతే న్యాయం జరిగింది. పేద ప్రజలకైతే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. కానీ ఒక వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత కార్యకర్తలకు, నాయకులకు పక్కన పెట్టేసినారు. మేమైతే ఒకటే కోరుతాము, మనకు వాలంటరీ వ్యవస్థ ఉండాల్సిందే. వాలంటరీ వ్యవస్థతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఈ పార్టీకి ఒక బలం అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే సమిష్టిగా ఏదైనా మనం కలిసికట్టుగా సమిష్టిగా మరి అందరం కలిసి ఉంటే కానీ ఏదైనా చేయగలుగుతాం. మరి చూస్తున్నాము సూపర్ 6 అనే ఏం సొంత నిర్ణయం ఒకటి కాదు, ప్రతిదీ కాపీ కొట్టడమే. ఫస్ట్ కర్ణాటక ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్ అవి అని కర్ణాటక చెప్పి గెలిచినారు చెప్పి ఇంటిమే. దాని తర్వాత తెలంగాణలో అదే స్కీమ్ పెట్టి ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ పెడితే అదే కాపీ, సేమ్ కాపీ కొట్టడం తప్ప ఆయన సొంత ఆలోచనతో ఒకటి కాకపోతే ఒకటి కూడా 40 సంవత్సరాల్లో ఆయన సొంత ఆలోచనతో ఒక్క స్కీమ్ కూడా ఆయన పెట్టింది కాదని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎంతసేపు ఉన్న కాపీ కొట్టడమే. మరి ఈయనకెక్కడ, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ? ఈయన వయస్సు మరి 40 సంవత్సరాలు, నా అనుభవం రాజకీయము, మరి 4 సార్లు నేను ముఖ్యమంత్రిని అన్ని ఒక నాయకుడు. ఆయన కొడుకు వయస్సు ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. మరి ఆయన కొడుకు ఉన్న వయస్సు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాలని మరి ఇచ్చాడో దాన్ని ఫస్ట్ గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం నుంచే ప్రజలకు మరి అందజేశాడు. మరి ఏదైతే క్యాలెండర్ పెట్టి డేట్ పెట్టి ఏ డేట్కి అయితే నేను ఇస్తానని చెప్పాడో ప్రతి డేట్కి మరి మాట తప్పకుండా ప్రజలకు ఇచ్చాడా లేదా అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే మరి పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా టైము, కరోనా వచ్చిన ప్రజలకు కూడా ఎటువంటి కష్టాలు లేకుండా మరి చూసుకొని ప్రజలకు మరి 2 సంవత్సరాల్లో అవన్నీ పథకాలన్నీ, నవరత్నాల పథకాలు చెప్పిన పథకాలన్నీ
ఇచ్చుకుంటూ వచ్చినా అంటే ఒక్కసారి మనం గమనించాలా. ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఏమనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క స్కీమ్ కూడా కొత్తది ఇలా, మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు, బస్సులు ఫ్రీ అంటున్నాడు, సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు, అన్ని ఫ్రీ అంటున్నాడు. ఇక అందుకే అని పాపము మహిళలు ఉరుకులాడుకుంటా పోయి ఆనందంతో ఓట్లు వేస్తే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు, అయ్యో మేము ఎంత మోసపోయాము, జగన్మోహన్ రెడ్డిని మేమే మోసం చేశాము, జగన్మోహన్ రెడ్డి ఓడిపోలే, జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము ఓడిపోయామని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు అనేది కూడా మనం వింటున్నాం ప్రతిదీ. అందుకే ఈరోజు మనము ఈ సమావేశం ఎందుకంటే ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకు మోసం చేస్తుందో ఆ మోసపూరిత ఆయన చేసే ప్రతిదీ మనం ప్రజల్ని వివరించి రేపొద్దున ఓట్లు వేయడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. మనమంతా ఒకటి అయి మరి ఓట్లు ప్రజలతో కలిసి ఓట్లు వేయించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే మరి బుగ్గన రాజేంద్ర రెడ్డి కూడా రేపొద్దున పెద్ద మినిస్టర్ మనకు మళ్ళా ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఆయన్నే అవుతాడని కూడా నేను ఈ సభాముఖంగా అందరికి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆయన వైపే చూస్తుంది. ఈరోజు ఓడిపోకూడదు ఆయన, మరి ఎట్లా ఓడిపోయినారో మరి మాకు అర్థం కావడం అని ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు అంటున్నారు. కానీ మనకే కొంచెం అర్థం కావడం లేదు. ఎందుకంటే అవును ఓడిపోయినాడు, అయ్యే పాపం ఎందుకు ఓడిపెట్టినా అని మనకు కూడా రావడంలా అంత ఆలోచన. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన డిస్టిక్లో ఉన్న వాళ్ళు, మరి పక్కన ప్రజలు ప్రతి ఒక్కరు మన అర్థార్థంలో మనం పోతే ఎవరు మీరు కావాలంటే మాది బేతంచల్ల అంటే అన్న ఎందుకన్నా బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎందుకన్నా ఓడిపోయినాడు, అసలు ఓడిపోకూడదు కదన్నా అని ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే అసలు మనకు తిరిగి వాళ్ళకి చెప్పడానికి కూడా మనకు సమాధానం లేదంటే ఒకసారి ఆలోచన చేయాలా. ఇటువంటి నాయకుడు మనకు ఎక్కడ ఏ నాయకుడు కూడా వచ్చి ఇంత డెవలప్మెంట్ చేయడము, ఇంత తెలివితేటలు ఉన్న నాయకుడు. మొన్న మన డోన్లో మీటింగ్ జరిగింది, మనం విన్నాము. ఎవరు ఒక సీనియర్ నాయకుడు రాంభూపాల్ రెడ్డి గారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఆయన చెప్పాడు రాజారెడ్డి గురించి, అయ్యా మేము కూడా 4 సంవత్సరాల నుంచి 4 సార్లు నేను ముఖ్యమంత్రి, 4 సార్లు నేను ఎమ్మెల్యేనేనాను, కానీ రాజకీయం మేము 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ ఈరోజు రాజారెడ్డికి ఉన్న తెలివితేటలు, రాజారెడ్డికి ఉన్న వాకచేతం అది మాకు లేదు, నేను ఒప్పుకుంటున్నా అని చెప్పినారంటే ఒకసారి మనం గ్రహించాలని కూడా ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి ఈ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేది నాగభూషణ్ రెడ్డి వాళ్ళు చెప్తారు. వాళ్ళ చెప్పి రేపు పొద్దున రాజారెడ్డిని గెలిపించుకునే ఎంతో అవసరం ఉంది. మనం గెలిపించాల్సిన ఎన్నో పెండింగ్లు. ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు ఇప్పుడు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఆయన చేసుకోలేకపోయినా డెవలప్మెంట్ మన ఏరియాలో బుగ్గన రాజారెడ్డి చేసిన అంటే మనం ఒక్కసారి గ్రహించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా చెప్తూ ఆయనను మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయన ఎన్నంట ఉండి మనం అందరం కలిసికట్టుగా ఆయనకు మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మినిస్టర్ చేసుకొని మనకు కావాల్సిన పనులన్నీ చేద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఏమంటున్నారంటే ఏదో నేను పొరపాటైనాను, కార్యకర్తలను చూసుకోలేదు, కార్యకర్తల గురించి ఆలోచన చేయలేదు, కానీ నెక్స్ట్ మన ప్రభుత్వం అనేది వస్తే మొట్టమొదటిసారి నేను నాయకుల కార్యకర్తల గురించి ఆలోచన చేస్తానని కూడా చెప్తున్నాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం వింటున్నాము, చూస్తున్నాము. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు.